చేసినావా? ఓకే. కట్. మేము ఫస్ట్ టైం మ్యారేజ్ అయిన తర్వాత అస్సాం తీసుకెళ్ళాము. నేను ఆర్మీ ఏరియాకి వెళ్ళానంటే ఆఫ్టర్ మ్యారేజ్ అస్సాం ఫస్ట్ టైం. అది కూడా డింజామ్ ప్లేస్. ప్లేస్ పేరు డింజామ్. డింజామ్లో ట్రైన్ దిగుతానే డింజామ్కి వెళ్తున్నాయి. ఫస్ట్ తిన్సుకియాలో దిగి డింజామ్కి వెళ్తాం. డింజామ్కి వెళ్ళిన తర్వాత అసలు వర్షాకాలం అంటే ఇదే టైం, మే టైమే అనమాట. వర్షాకాలము, నల్లగా తారొద్దు, చెట్లు ఫుల్ గ్రీనరీ, అసలు ఎక్కడ లేని అడవులన్నీ కనిపిస్తాయి అస్సాంలో. అంత బాగుంటుంది. అంటే ఒకసారి ఇమాజిన్ చేసుకో. అసలు రకరకాల పక్షులు, కలర్స్ పక్షులు, చెట్లు అయితే ఫుల్ చెట్లు. కానీ హౌసెస్ ఎట్లా ఉంటుంది తెలుసా, ఊటీలో ఉంటాయి చూడు, కింద బిల్డింగ్ పైన అలా రెడ్ కలర్ వస్తుంది. చూడ్డానికి అయితే అసలు అమేజింగ్ అనుకో. ఇంచుమించు 14 years బ్యాక్ చూసిన ఆ లొకేషన్ నాకు ఇప్పుడు కూడా గుర్తుందంటే ఒకసారి అర్థం చేసుకో ఎంత బాగుండేదో. అయితే పాములు కూడా సూపర్, నక్కలు, రోగల్ బండలు, ఈ సంపద అంతా, ఈ జంతువులు, పక్షులు, చెట్లు ఎట్లుంటే ఆ వర్షానికి అంత పెరుగుతాయి అవి. ఆ మెమరీని అయితే ఇప్పుడు కూడా మర్చిపోలేదు. ఇంకొక విచిత్రం ఏంటంటే ఎప్పటికీ మర్చిపోలేంది, మేము వెళ్ళిన తర్వాత కనీసం 5 days మేము ఫుడ్ వండుకోలేదు. మేము వెళ్తున్నాము అంటే మాకు ఆర్మీ వాళ్ళకి మా ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఒకరోజు టిఫిన్ ఒకరు, లంచ్ ఒకరు, డిన్నర్ ఒకరు, అలా చేస్తానే ఉంటారు మేము సెట్ అయ్యే వరకు. అసలు అదైతే పెద్ద సంతోషం అనిపిస్తుంది. మేము అన్ని సెట్ చేసుకునేంత వరకు వాళ్ళు వండి పెడతారు. మేము కూడా అలాగే చేస్తాం. వేరే వాళ్ళు వచ్చినా కూడా అంటే ఎవరైనా ఫ్యామిలీ తీసుకొస్తున్నారని కనుక్కొని ముందే ప్రిపేర్ చేస్తారనమాట, మాకు చెప్పి వెళ్తారు. చాలా బాగా నచ్చింది. ఈ రోజుకి ఇంతేనండి.